ప్రకాశం జిల్లాకు సంబంధించి 100 డేస్ యాక్షన్ ప్లాన్లో మరియు 75 రోజుల ఎఫ్ఎల్ఎన్లో భాగంగా నన్ను అంటే సుబ్బారెడ్డి అనే నన్ను అడిషనల్ డైరెక్టర్ అనే నన్ను ఈ జిల్లాకు పరిశీలకులుగా ప్రభుత్వం నియమించడం జరిగింది. అందులో భాగంగానే నేను ఇంతకుముందు ఒంగోలులోను, డిసెంబర్ 13వ తేదీ ఒంగోలులోను, డిసెంబర్ 14న కనిగిరి అండ్ దర్శి కాన్స్టిట్యున్సీస్లోను ఈ 10వ తరగతి విద్యార్థుల ఫలితాలు 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా, అదేవిధంగా 75 రోజుల జిఎఫ్ఎల్ఎన్లో 1 నుంచి 5 తరగతి విద్యార్థుల లెర్నింగ్ అవుట్కమ్స్ మీద రివ్యూ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనము ఈ మార్కాపురం గర్ల్స్ హై స్కూల్లో మార్కాపురం నియోజకవర్గము, గిద్దలూరు నియోజకవర్గము మరియు ఎర్రగొండపాలెం నియోజకవర్గ మండలాల్లో ఉన్న హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ అధికారులతో ఈ రెండింటికి సంబంధించి అంటే 100 రోజుల 10వ తరగతి కార్యాచరణ ప్రణాళిక మరియు 75 రోజుల 1 నుంచి 5 తరగతుల జిఎఫ్ఎల్ఎన్ ప్రణాళికను రివ్యూ చేసుకుంటున్నాం. ఆ రివ్యూలో భాగంగా ఈ ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ అధికారులను మనము వారిని రెగ్యులర్ గా మండల విద్యాశాఖ అధికారులు మార్నింగ్ ఈవినింగ్ పాఠశాలను సందర్శించేట్లుగా చేస్తున్నాము. ఇది ఒక గొప్ప మార్పు అని చెప్తున్నాను. డిసెంబర్ 6వ తేదీ నుంచి ఇప్పటి వరకు చాలా మంది ఎంఈఓలు 38 మంది ఎంఈఓలు దాదాపుగా అందరూ ప్రతిరోజు ఉదయం 8 to 9 మధ్యలో 10వ తరగతికి సంబంధించిన స్పెషల్ క్లాస్ విజిట్ చేస్తున్నారు. అలాగే మధ్యాహ్నం పూట జిఎఫ్ఎల్ఎన్ లో 1 నుంచి 5 వరకు ఉన్న ప్రాథమిక తరగతుల వారికి సంబంధించిన జిఎఫ్ఎల్ఎన్ కూడా సందర్శిస్తున్నారు. ఈ విద్యార్థుల్లో మార్పు, తల్లిదండ్రుల్లో కూడా మార్పు, ఉపాధ్యాయులు కూడా మార్పు రావడం జరిగింది. ఈ మార్పును కంటిన్యూ చేసినట్లయితే మన 10వ తరగతి ఫలితాల్లోనూ అదేవిధంగా 1 నుంచి 5 తరగతి జిఎఫ్ఎల్లోనూ ప్రకాశం జిల్లా ముందు స్థానంలో ఉండడానికి అవకాశం ఉంది. అదేవిధంగా హెడ్ మాస్టర్లకు నేను సూచించేది అంటే ప్రతిరోజు హెడ్ మాస్టర్ కూడా మార్నింగ్ 8 గంటల కల్లా ఆ పాఠశాలలో స్పెషల్ క్లాస్ జరిగే సమయానికి ఆ పాఠశాలకు చేరుకోవాలి. ప్రతిరోజు పెడుతున్న స్లిప్ టెస్ట్, ఈవినింగ్ పెడుతున్న స్లిప్ టెస్ట్ ఉపాధ్యాయులు దాని కరెక్షన్, మార్క్స్ అప్లోడ్ హెడ్ మాస్టర్స్ రెగ్యులర్ గా రివ్యూ చేసుకోవాలి. అదేవిధంగా ఆ విద్యార్థుల్లో షైనింగ్ స్టార్స్ ఎంతమంది ఉన్నారు, రైజింగ్ స్టార్స్ ఎంతమంది ఉన్నారు, గత సంవత్సరంలో ఫలితాలు ఏ విధంగా వచ్చినాయి, ఈ సంవత్సరం ఫలితాలు ఏ విధంగా సాధించాలి, మంచి ఫలితాలను సాధించినట్లయితే ఆ గ్రామంలోను అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ ఆ ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు స్థిరస్థాయిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నిన్నటి ప్రభుత్వం వెలువరిచిన ముఖ్యమైన అంశంలో మనకు మార్కాపురం ఒక జిల్లాగా కూడా పెట్టడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. మరి ఈ విధంగా మనం 10వ తరగతి విద్యార్థులు 1 నుంచి 5 తరగతుల విద్యార్థుల్లో మంచి లెర్నింగ్ అవుట్కమ్స్ తీసుకొచ్చినట్లయితే ఈ జిల్లాకు మంచి పేరు వస్తుంది. అదే ఉపాధ్యాయులు కూడా ప్రతి ఒక్కరికి కూడా గౌరవం పెరిగే అవకాశం ఉంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.